నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా అతి తొందరలో రాబోతున్న చిత్రం ఏది అని అంటే ఒకటి అధీరా. సో డివివి దానయ్య గారి కొడుకు కళ్యాణ్ దాసరి గారు ఇందులో హీరోగా నటిస్తున్నారు. అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అందులో ఎస్జే సూర్య గారు కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్లో కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెంచింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దశరథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్తే. సో ఎలా అనిపించింది పోస్టర్? కళ్యాణ్ దాసరి ఈ పేరు మీకు ఇప్పుడు అధీరా కంటే ముందు అంటే ఓజీ ప్రొడ్యూసర్లో ఆయన పేరు కూడా చేర్చాడు వాళ్ళ డాడీ, కాబట్టి మీకు కొంచెం సుపరిచితుడు అనుకుందాం. కాకపోతే అధీరా ఇది యాక్చువల్లీ ఎప్పుడు హనుమాన్ కంటే ముందే స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ ఇది. ఇంకా ముందు 3 years బ్యాక్ ఎప్పుడో స్టార్ట్ అయింది. స్లోగా కంప్లీట్ అవుతా వస్తూ ఉంది. ఇదేంటంటే హనుమాన్ సిరీస్లో భాగమే. ఇప్పుడు హనుమాన్, జై హనుమాన్ ఇదంతా సూపర్ హీరోస్ ఉన్నారు. దీంట్లో భాగంగానే అధీరా కూడా ఇదే యూనివర్స్కి చెందిన వాళ్ళు. ఈ యూనివర్స్లో ఇంకా బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉంటాయి, మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. మీకు అప్పుడేదో ఒక టీజర్ రిలీజ్ చేశారు. మనోడు ఎక్కడో పైన బిల్డింగ్ నుంచి రావడం, ఒక థండర్ని గ్రాప్ చేయడం, ఇక్కడ మాస్క్ వేసుకోవడం, అదొకటి. ఇప్పుడు ఇది వచ్చింది పోస్టర్. అండ్ ఇకపోతే ఈ పోస్టర్ వచ్చింది కాదు, ఇది సినిమా కూడా ఇంకా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, అందులో భాగంగా ఇది వస్తుంది. చాలామందికి ఒక డౌట్ వచ్చింది, మన బాలయ్య వాళ్ళ అబ్బాయితో కూడా తీసే సినిమాని కూడా ఈ యూనివర్స్లో చేరుస్తారా అని. అది నాకు కూడా తెలియదు, క్లారిటీ అయితే అవుతుంది. అప్డేట్ ఏం పెద్ద, అందుకే అప్డేట్ ఇప్పుడు ఇది జరుగుతుందని ఎవడని చెప్పాడా? ఎప్పుడో ఈ ప్రశాంత్ ఇంకేం చేశాడు అది ఇది అంటే అవి వచ్చాయి పాతవి, అంతే తప్పితే నోబడీ నోస్. బేసికల్లీ ఆయన వికీపీడియా చూస్తే అది ఉంటుంది, కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది. సడన్గా మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకొని ఒక్కసారిగా వస్తారనమాట దండయాత్రకి. ఇదో చూడండి, ఈవెన్ హనుమాన్ కూడా చిత్రీకరణ టైంలో పెద్దగా ఎవరికి తెలియదు. 100% అగ్రీ. చాలా కూల్గా చేసుకుంటూ ఒక్కసారిగా వచ్చేసారు. ఆ వచ్చినప్పటి నుంచి హైప్ అట్లా వెళ్ళిపోయింది. మీరాయి కొంచెం తెలుసులే, అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, వల్ల తెలిసింది. అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, ఉండి లేనట్టుగానే ఎక్కువ చెప్పాల. కానీ ఇంత చేసింది ఎవరికి తెలియదు కదా. ఈ షూట్ అంతా ఎప్పుడైంది, ఎక్కడైంది, మిగతా అంటే ప్యారలల్గా వెళ్ళే ఇప్పుడు ఒక స్టూడియోలో వీళ్ళు ఉన్నారంటే పక్క స్టూడియోలో కూడా తెలిసి ఏదో జరుగుతుంది అని అట్లా కూడా టాక్ లేదు. సడన్గా వస్తారు వీళ్ళు, అదొక స్ట్రాటజీ అనుకోవచ్చు మేబీ. ఎందుకంటే ప్రశాంత్ నీల్ స్ట్రాటజీ కొంచెం ఫాలో అవుతారు. ప్రశాంత్ నీల్ ఏంటంటే పోస్టర్ లేడు, సినిమా రిలీజ్ అయితే పోస్టర్ లేడు, తెలియదు ఎక్కడ ఏందని. డిమార్ట్ కాన్సెప్ట్ అది. డిమార్ట్కి ఎక్కడ నువ్వు చూడు అడ్వర్టైజ్లు ఉండవు, హోర్డింగ్లు గీటింగ్లు అడ్వర్టైజ్ లేరు, పేపర్ యాడ్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు జనాలు, అదో స్ట్రాటజీ. ఇట్లా కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి మార్కెటింగ్లో, వీళ్ళు అది ఫాలో అవుతున్నారు, కార్పొరేట్ పద్ధతులు ఇవి. ఇకపోతే అధీరా గురించి మాట్లాడుకుంటే డివివి గారు ఎంత మంచి నిర్మాత అందరికీ తెలుసు, మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, పెద్ద నిర్మాత కూడా. అండ్ మొన్నటి నుంచే వచ్చాడులే, RRR వల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది, సరిపోదా శనివారం. తర్వాత ఈ అబ్బాయి కళ్యాణ్ దాసరి, తనలో ఏదో ఒక చాము ఉంటుంది సపరేట్గా, తను హీరోగా బాగుంటాడు అని చాలామంది చెప్పారు, తనకు కూడా అనిపించింది. అండ్ ఒక మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి యూనివర్స్లో భాగం అయ్యాడు, బాగా చేస్తాడు కూడా. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రొడ్యూసర్ల కొడుకులు, సినిమా వీళ్ళ కొడుకులు అంటే స్టార్టింగ్ ఎక్కడికనే కొన్నాళ్ళు పోతా ఉంటే అలవాటు పడతారు, తెలిసిందే కదా. అట్లా అనుకుంటారు. తర్వాత ఎప్పటికో వాళ్ళ దాంట్లో పర్ఫార్మెన్స్లు కనిపిస్తూ ఉంటాయి, బెల్లంకొండ అబ్బాయి లాగా అట్లా అనుకుంటారు. బట్ అలా కాకుండా ఇతనిలో ఉంది సంథింగ్. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టుద్ది. ఇది నేను నీకు ఎప్పుడో చెప్పా, హనుమాన్ టైంలో అనుకుంటా, నీకు గుర్తుంటే 1 year బ్యాకే. ఇంకోటి ఉంది అధీరా అనే సినిమా, దానికి దీనికి లింక్ ఉంటుంది, అది చాలా బాగుంటుందని ఎప్పుడో చెప్పాను నేను.